రాముని పాదాలున్న టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో ప్లేస్‌కైతే వెళ్తున్నాం. నా జీవితంలో ఇలాంటి ప్లేస్‌కి వెళ్తా అని అస్సలు అనుకోలేదు. రామేశ్వరంలో ఉన్నాం అంటే ఈ ప్లేస్ చూడగానే ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. రామేశ్వరం టెంపుల్ ఉంది కదా! అక్కడి నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెళ్ళినంత దూరం లొకేషన్ ఇలానే ఉంది. ఇది బీచ్ లొకేషన్. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసున్నారంటే మనం వచ్చేసాం. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బావుందో. 3 సైడ్స్ వాటర్ ఉంది. ఒక సైడ్ మాత్రమే రోడ్ ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటుంది ఇది ఏ ప్లేస్ అని. క్లారిటీ లేని వాళ్ళ కోసం చెప్తున్నా. మేము ధనుష్కోడి వచ్చాము. ధనుష్కోడి అంటే ఎర్త్ ఎండింగ్ పాయింట్ అనమాట. బీచ్‌లో చిల్ అవుతూ ముందుకు చూస్తే ఇంకా 1 కిలోమీటర్ ఉంది ఎండింగ్ పాయింట్‌కి. వ్యాన్‌లో ఈసారి డైరెక్ట్‌గా లాస్ట్‌కి వెళ్ళిపోయాము. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ వెహికల్స్ కానీ ఇక్కడ వరకే అలో ఉంది. ఇదే లాస్ట్ ఎర్త్ అనమాట. ఇక్కడి నుంచి ఎర్త్ ఇంకా ఉండదు. క్లారిటీగా చెప్పాలంటే ఇండియా మ్యాప్‌లో చూపిస్తా చూడండి. సముద్రం మధ్యలో సింగిల్ రోడ్ ఉంటది. 3 సైడ్స్ వాటర్ ఉంటది. అసలు లొకేషన్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ పాప కానీ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఆగండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రోడ్డుకి ఒక సైడ్ అలలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకొక సైడ్ అయితే రోడ్డు పక్కన నిల్చుంటే ఫుల్‌గా తడిచిపోతాం. అంత పెద్ద అలలొస్తాయి. ఇక్కడ మన బ్యాక్ సైడ్ అలలొచ్చేలాగా ఒక వీడియో అయితే తీసుకుంటున్నా. ఫుల్‌గా తడిచిపోయా. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.